హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ హెస్ మేడ్ అ రష్యన్ గో డౌన్ అండ్ ఈ షోయింగ్ దట్. లిటరలీ చూపిస్తున్నాడు. పర్వర్ట్ మైండ్ సెట్స్తో మాట్లాడి డోంట్ టెల్ మీ దట్ ఐ హావ్ టేకెన్ ఓన్లీ ఇన్ పర్వర్ట్ టోన్. ఇది చూసిన ప్రతి ఒక్కరికి, విన్న ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ వస్తుంది. అబ్సర్డ్ లాంగ్వేజ్లో పవన్ కళ్యాణ్ని అట్ ద సేమ్ టైం హిజ్ ఎగ్జిస్టింగ్ వైఫ్ అన్నా లెజినోవాని పట్టుకుని చేస్తున్న షోస్ ఇవి. వీటిపైన యాక్షన్ ఉండదా అండి? ఒక స్టాండప్ కమెడియన్ అనేవాడు ఇంత పిచ్చి పిచ్చిగా, అండ్ వై పీపుల్ ఆర్ లాఫింగ్? ఈ ఎక్సెంట్రిసిటీ ఏంటి అసలు? అంటే మీరు చీప్నెస్కి ఒక లిమిట్ ఉండదా? స్టాండప్ కామెడీ అంటే ఒక సెన్సిబుల్ లిమిట్లో ఉండదా కామెడీ అనేది? ఒక సెన్సిబుల్ లిమిట్లో ఉండదా? రేపు పబ్లిక్లో మొన్న ఫ్రాంక్లీ స్పీకింగ్ వైసీపీలో ఒక బ్యాచ్ ఉండేదండి. బోరుగడ్డ, లేకపోతే పోసాని, వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు అని బూతులు తిట్టడానికి బ్యాచ్ ఉండేది. వాళ్ళ రిఫైన్డ్ వర్షన్స్ లాగా స్టాండప్ కామెడీ అని చెప్పి ఈరోజు ఇలా చేస్తున్నారు. వాట్ డస్ ఇట్ మీన్? ఎక్స్టర్నల్ మినిస్టర్ కింద ఉంచాలి, దాని తర్వాత రష్యన్ వైఫ్ హ్యాస్ గో డౌన్, ఈ మేడ్ అ గో డౌన్. ఏంటంటే ఈ స్లాంగ్? ఇవి అసలు నిజంగా కూటమిలో ఉన్న నేతల నోటీస్కి వెళ్తున్నాయా? పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాము. నేతల నోటీస్కి వెళ్లకుండా ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా కాముకు కూర్చుంటే రేపు వీళ్ళు వెళ్ళి కాపురాలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. ఇలా చేశారు కాపురం అని చెప్తారు రేపు జనాలకు వచ్చి. అప్పుడు కూడా మౌనంగా ఉంటామా? ఇది లిటరలీ అబ్సీనిటీ స్ప్రెడింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కామెడీ. బీటింగ్ బిలో ద బెల్ట్ అంటారు దీన్ని. పవన్ కళ్యాణ్ గురించి జోక్స్ వేస్తారు బికాస్ ఈజ్ అ పబ్లిక్ పర్సన్.